ఊసే గాడిద ఇల్లంట మేసే గాడిదని చెడగొట్టిందంట. మొత్తం కూడా పాపం ఏదోలా కష్టపడి కాలేజీకి వెళ్ళి ఏదో కొద్ది గొప్ప 4 ముక్కలు చదువుకొని చక్కగా ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉందామని చెప్పి స్టూడెంటు చక్కగా నీట్గా బ్యాగ్ సర్దుకొని హాయిగా చక్కగా కాలేజీకి వస్తాడు. కాలేజీకి వచ్చినప్పుడు సార్ చక్కగా పాఠాలు చెప్తూ ఉంటారు. పాఠాలు చెప్తా కూర్చుంటే వాడి పని ఏంటంటే ఓకేనా, పక్కనే ఉంటాడు వాడు పక్కనే కూర్చొని ఉంటాడు. వాడు చదవడు, పక్కోడిని చదవలేవాడు. ఎందుకు చదవడం ఏంటి అంటాక మనం చేసేది ఏమీ లేదు. కానీ ఆడతాక ఏదో వాళ్ళ అమ్మ నాన్న పడ్డారు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న ఏదో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చక్కగా వాటిని తీసుకుని వచ్చేయటం, కాలేజీలో ఎంజాయ్ చేయటం. అవునా కదా? ఎస్, వాడు పాపం కష్టపడి చదువుతా కానీ వచ్చినటువంటి కుర్రోడు చక్కగా ఏదో బుక్ పట్టుకుని పెన్న పట్టుకుని ఏదో రాస్తూ ఉంటాడు. రాస్తా కూర్చుంటే ఏంటో రాస్తున్నావు అని చెప్పి చూడటం. ఓకేనా, అబ్బో ఇటు రాసేస్తున్నాడు అంటాం, ఎటకారాలు ఆడటం, చమత్కారాలు చేయటం. ఓకేనా, ఈ వాష్రూమ్ బెల్ల కొడతారు కదా, అందరికీ బెల్ల ఉంటుంది కదా, బెల్ల కొట్టినప్పుడు చక్కగా అలా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ చెప్తాడు అన్నమాట అందరికీ, అరే ఇదిరా అని చెప్పేసి. అంటే ఒక వ్యక్తిని వీలైతే ఎంకరేజ్ చేయండి, వాడు భవిష్యత్తులో చాలా ఎదరికి ఎదుగుతాడు. ప్రతి దాంట్లోనూ కూడా ఓకేనా వాడిని చెడగొట్టేస్తుంటే ఎలా డెవలప్ అవుతారు ఫ్రెండ్స్? నువ్వు వాడిని చెడగొట్టినట్టే నిన్ను కూడా చెడగొడతాడుగా. అవునా కదా? ఎస్, మనం మంచిగా అనుకుంటామేమో, పైన దేవుడు ఉన్నాడు, చూస్తాడు దేవుడు. ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఎలా పెట్టాలి, ఎవరికి ఎలా చేయాలని లెక్కలు ఉంటాయి. కాబట్టి మీ పని మీరు చేయండి, వాడి పని వాడు చేసుకునేవ్వండి. అర్థమవుతుందమ్మా? అందుకని ఎవరి పని వాడు చేసుకోవాలి. కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి. కుక్క ఎగిరింది కదా అని చెప్పి గాడిద ఎగిరింది అనుకోండి, వెన్నె ముక్క జారిపోదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అందుకని ఎవరి పని వాడు చేసుకోవాలి. స్టూడెంట్ అనేవాడు ఏం చేయాలి? చదువుకోవాలి. మాస్టర్ అనేవాడు ఏం చేయాలి? స్టూడెంట్కి చక్కగా అర్థమయ్యేలాగా పాఠాలు చెప్పాలి. అర్థమవుతుందా? కాబట్టి చెప్తున్నాను, స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్కి తెలియజేస్తున్నా, ఒకళ్ళని చెడగొట్టాలని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో ఏదో రూపాన అది మళ్ళీ మనకే తగులుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. 1 వేలు మనం ఇలా చూపిస్తున్నాం కదా, చూడండి, మిగతా 4 వేళ్ళు ఒకవేళ అలా చూపిస్తే 3 వేళ్ళు ఒరే ముందు నిన్ను చూసుకున్న తర్వాత చూద్దు కానీ చెప్పి 4 ఏళ్ళు మనల్ని చూపిస్తాయి. ఈ 4 ఏళ్ళు మనల్ని చూపిస్తాయి. అర్థమైందా ఫ్రెండ్స్? 1 ఏళ్ళు మనం ఎదురు చూపిస్తే 4 ఏళ్ళు మనల్ని చూపిస్తాయి. ఎస్, అందుకని ఒక వ్యక్తిని మనం పాయింట్అవుట్ చేసేటప్పుడు మనల్ని కూడా ఒక్కసారి మనం క్వశ్చన్ వేసుకోవాలి. అరే నేను చదవను కదా, పాపం ఇంటిలో చెడగొడతాను అని అనుకోవాలి ఒకసారి. నువ్వు చదివామనుకోండి, గొప్పగా వాడిని కూడా చదివించు. అందుకని ఫ్రెండ్స్ చెప్తున్నాను, ఫ్రెండ్స్ విషయంలో మెయిన్గా పీర్ గ్రూప్ చాలా జాగ్రత్తగా ఉండండి. కష్టపడి చదువుకోండి అన్న, బోర్డు ఉద్యోగాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం సరే బోర్డు ఉద్యోగాలు ఇస్తామని అంటారు. అలా ఉద్యోగాలు పొందాలంటే నీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి కదా. ప్రజెంట్ నిన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోయిన ఎంతమంది లేరు? నువ్వు 10th అయిన తర్వాత ఇంటర్ చదువుతున్నావో, డిగ్రీ చదువుతున్నావో, పోనీ మధ్యలో 2-3 పోయినాయి అనుకుంది, ఏమనుకుంటావు? నిన్ను తొక్కేసి, అంటే నువ్వు అలా ఉంటున్నా సరే నిన్ను తొక్కుంటూ వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. వాడు ఎందుకు వెళ్ళారు? కష్టపడి చదువుకున్నారు, ఒక ఇష్టపడి ప్రేమగా చదువుకున్నారు కాబట్టి కష్టపడి ఎదురుకి వెళ్ళారు. నువ్వేమో చదువుకోకుండా ఎప్పుడు నిచ్చు ఒకడే చెడగొట్టడం, ఒకటి మీద గదిరేయడం, ఎవడ పారిపూరి ఇప్పిస్తాడా, ఎవరైతే ఇప్పిస్తారా అని చెప్పి వాళ్ళ వెనకాల తిరగటం ఇలా చేసుకుని టైం అంతా వేస్ట్ చేసుకుందాం. నిన్నటి రోజు మళ్ళీ రాదు, రేపటి రోజు నీకు తెలీదు, ఉన్నదే ఈరోజు, అది నీదే ఫ్రెండ్స్. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్కరికి పేరుని తెలియజేస్తున్నాను. కష్టపడి చదువుకోండి. ఒకళ్ళు ఉసురు అనిపించొద్దు, ఒకళ్ళు వద్ద నా చదువులు పొట్టగొట్టొద్దు అంటారు కదా, అంటే చదువు పరంగా కూడా అంతే, ఎవరిని కూడా అన్యాయం చేయవద్దు. ఓకేనా? జాగ్రత్తగా కష్టపడి చదువుకోండి, ఇష్టపడి చదువుకోండి. లైఫ్ అనేది మీకు చాలా జాగ్రత్త లైఫ్ ఉంది, ఆ లైఫ్ మీరు కాపాడుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు పాటించండి, కొన్ని పాటించండి. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఊసే గాడిదెళ్ళి మేసే గాడిని చెడగొట్టుకుని సామెత ఓకేనా కొట్టేయడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాను. ఓకే, అందుకని జాగ్రత్తగా ఉండాలి, కష్టపడి చదువుకోండి.
ఎస్ మీ కాలేజీకి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్ బాయ్ అమ్మ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.